1 వీక్ వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అన్నది చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. నేనైతే మంతెన గారి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ముందు 1 వీక్ ప్రిపరేషన్ ఎలా ఉంది నాది, సడన్గా నేను ఆయన డైట్ స్టార్ట్ చేసేస్తున్నానా లేదా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇన్ని డేస్ అని ఏం పెట్టుకోలేదు. ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు డేస్ వెళ్ళే కొద్దీ చేయగలుగుతానా లేదా, అందుకనే నేను కాన్ఫిడెన్స్గా 90 డేస్ చేస్తా, 30 డేస్ చేస్తా అని ఏమీ లేదు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. సో నేను మంతెన గారి డైట్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఎందుకు సడన్గా మనం వాటర్తోనే వెళ్ళిపోవాలి, లేదా హనీ వాటర్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సంథింగ్ రిలేటెడ్ ఎందుకు వెళ్ళిపోవాలి, 1 వీక్ ముందు చేద్దాము అని చెప్పి అలా అనుకుని డిసైడ్ అయ్యి ఫస్ట్ 1 వీక్ ఇలా స్టార్ట్ చేశాను. ఎలా అంటే 3 పూట్ల ఫుడ్ తీసుకున్నా. అండ్ నేను పెడతాను వీడియోలో స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉన్నాను అండ్ 1 వీక్ అయిన తర్వాత ఎంత వెయిట్ ఉన్నాను అన్నది చూపిస్తాను. స్టార్టింగ్ వెయిట్ వచ్చి 74.3 అండ్ ఈ 1 వీక్ అయిన తర్వాత చూసుకున్నాను ఎలా అంటే 3 పూట్ల ఫుడ్ అయితే తీసుకున్నాను. అది కూడా ఎలా తీసుకున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ, అంటే లేచిన వెంటనే ఎలానో మనం వాష్రూమ్ థింగ్స్ అవన్నీ చేసుకుంటాం కదా, దాని తర్వాత నేను వచ్చిన వెంటనే డిటాక్స్ డ్రింక్, ఆల్రెడీ నేను నా ఛానల్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను 15 డేస్ ఛాలెంజ్ అని చెప్పి. దాంట్లో డిటాక్స్ డ్రింక్ తీసుకునేదాన్ని, ఎలా చేశాను అన్నది కూడా, ఏమేమి వేసాను దాంట్లో అలాంటివి అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను, చెక్ చేయండి మీకు ఎవరికైనా కావాల్స్తే. సో ఆ డిటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కంపల్సరీ. దాని తర్వాత నాకు టైం బట్టి బాబు గారిని చూసుకోవాలి. నాకైతే 1 ఇయర్ బాబు ఉన్నాడు. సో వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని కొంచెం టైం చూసుకొని స్కిప్పింగ్ ఆర్ యోగా ఎయిదర్ వన్ చేసేదాన్ని ఇంతకు ముందు అయితే. బట్ ఈ 1 వీక్ జర్నీలో అయితే మాత్రం కంపల్సరీ 20 మినిట్స్ ఆర్ 20 to 25 మినిట్స్ యోగా చేసుకునేదాన్ని. దాంతోపాటు 600 స్కిప్పింగ్. సడన్గా అయితే 600 స్కిప్పింగ్ చేయలేదు నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు నుంచి స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో దానివల్ల నేను ఇంక్రీజ్ చేసుకుంటూ అలా 600 స్కిప్పింగ్ చేసేదాన్ని మార్నింగ్ టైం. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ 2 ఎగ్స్ తీసుకునేదాన్ని, అంటే నాన్ వెజ్ తీసుకునే డేస్లో. లైక్ మండే, థర్స్డే, సాటర్డే ఈ 3 డేస్ నాన్ వెజ్ తీసుకొని మిగతా డేస్లో నాన్ వెజ్ తీసుకుంటాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకునేదాన్ని. అండ్ ఒక చిన్న బౌల్తో అంబలి తీసుకునేదాన్ని. అండ్ నట్స్ కామన్, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా. నాన్ వెజ్ ఎగ్స్ తీసుకోలేని రోజు ఓట్స్, దోశ కానీ లేకపోతే ఓట్స్ కానీ అలా తీసుకునేదాన్ని. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా 15 డేస్ ఛాలెంజ్లో నేను డైట్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నానని, సేమ్ అదే కంటిన్యూ చేసా. బ్లాక్ రైస్ ఆర్ రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్, క్వినోవా, మనం అవే తినాలని ఏమీ లేదు. మన దగ్గర ఉన్న ఫుడ్ తీసుకున్న కొంచెం క్వాంటిటీ తీసుకొని ఎక్కువ కర్రీస్ తీసుకోండి, ఫైబర్ అలాంటివన్నీ ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు కీరా, క్యారెట్ యాడ్ చేసుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ నా లంచ్ అయితే అది. అండ్ అండ్ ఈవినింగ్ లైక్ 6 to 7 ఆర్ 7:30 లోపులోనే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేదాన్ని. డిన్నర్కి ఏంటి అంటే ఆమ్లెట్ ఆర్ ఓట్స్ ఉప్మా ఆర్ ఓట్స్ దోశ కానీ, లైక్ ఓట్స్ విత్ బీట్రూట్ దోశ కానీ, ఏదైనా వెజిటబుల్ సలాడ్ కానీ, సలాడ్ మీన్స్ కాబోలి చనా ఉంటుంది కదా దాంతో సలాడ్ కానీ, అవే రిపీట్ చేశాను. ఈ 1 వీక్ కంప్లీట్గా అవే తీసుకొని డైలీ 600 స్కిప్పింగ్ చేసి 20 to 25 మినిట్స్ అయితే యోగా చేశాను. 22.5 నియర్లీ 2 కేజెస్ అయితే తగ్గాను, లైక్ 1.8 కేజెస్ అయితే తగ్గాను. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను సడన్గా ఏం సర్ప్రైజ్ అయిపోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 6 to 8 మంత్స్ నుంచి డైట్ ఫాలో అవుతూ ఉన్నాను. మధ్యలో ఆపేస్తున్నాను, చేస్తున్నాను, అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది లేకుండా మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, మనం ఇంట్లో పిల్లల్ని వండి పెట్టుకొని స్కూల్కి పంపించి, హస్బెండ్ని వర్క్ పంపించి, ఇంట్లో పనులు చేసుకుంటూ అంటే ఓకే ఫైన్, ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ దాంతోపాటు నాకు 1 ఇయర్ కిడ్ ఉన్నాడు, వాడిని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అనమాట. సో నా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ 2 to 11, అంటే 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. సో నాకు దానికే కొంచెం ఇబ్బంది అయిపోతుంది వర్క్ చేసుకుంటూ, బాబుని చూసుకుంటూ. మెయిన్ నిద్ర ఉండట్లేదు. మనకి ఎప్పుడైతే నిద్ర ఉండదో అప్పుడు డెఫినెట్లీ మనం ఎంత డైట్ చేసి, ఎంత ఎక్సర్సైజులు చేసి జిమ్కి వెళ్ళినా సరే వెయిట్ అయితే మాత్రం ఏమీ లాస్ అవ్వమండి. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను నా లైఫ్ స్టైల్లో. అందరికీ అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి ఉంటుంది, బట్ నా బాడీకి అయితే అది సెట్ అవ్వట్లే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నిద్ర అయితే కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే బాబుగాడికి నైట్ టైం ఫీడింగ్ ఇవ్వడం తగ్గింది కాబట్టి. నా ఫీడింగ్ ఏం కాదు, ఫార్ములా మిల్క్ అయినా సరే మనం లేచి 2 to 3 టైమ్స్ ఇచ్చుకోవడం అంటే కొంచెం టఫ్ కదా.
సో ఇప్పుడు ఫుడ్ తింటున్నాడు, తగ్గింది కాబట్టి నాకు నిద్ర సెట్ అవుతుంది. అండ్ దట్టు నేను డైలీ మార్నింగ్ 9 to 10 ఆ టైంకి లేచేదాన్ని. అప్పటి వరకు అమ్మ వాళ్ళు చూసుకునేవారు. అమ్మ వాళ్ళు కానీ, అత్తయ్య ఇంట్లో ఉంటే అత్తయ్య వాళ్ళు కానీ. బట్ ఇప్పుడు వాడు నేనే కావాలి అమ్మ అమ్మ అంటున్నాడు కాబట్టి 7:30 to 8:30 లోపల అయితే మాత్రం లేచేస్తున్నాను. కాబట్టి నాకు కొంచెం నైట్ త్వరగా పడుకోగలుగుతున్నాను. అండ్ వాడి థింగ్స్ అన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ థింగ్స్ అయిపోయిన తర్వాత నాకు నేను కేటాయించుకోగలుగుతున్నాను అనమాట టైం. సో ఈ 1 వీక్ జర్నీ అయితే మాత్రం ఇలా జరిగింది నాది. అండ్ మంతెన గారి డైట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం ఈ 7 డేస్లో ఎంత వెయిట్ తగ్గుతాను, 72.5 నుంచి ఎంత వెయిట్ లాస్ అవుతానో చూద్దాం. అండ్ నాది 1.8 kg లాస్ అయ్యాను, కానీ అంటే ఇంచ్ లాస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. నేనైతే ఏమి చెక్ చేయలేదు. నా డ్రెస్సెస్ అన్నీ చాలా లూజ్ అయ్యాయి. యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ టైంలో నేను 92 kgsకి వెళ్ళాను. సో 92 kgs నుంచి ఈ 1 ఇయర్లో మధ్యలో డైట్ చేస్తూ ఆపేస్తూ, డైట్ చేస్తూ ఆపేస్తూ ఇలా వచ్చానంటే 72.5కి రోజు వచ్చానంటే గ్రేట్. ఒక్కసారిగా నేను ఇన్ని కేజెస్ తగ్గిపోయాను అని చెప్పకుండా నాకు నచ్చింది నేను తినుకుంటూనే ఉన్నాను. అమ్మో అంటే షుగర్ తీసుకోకూడదు, లేకపోతే నేను అస్సలు వెయిట్ తగ్గను అని ఏం లేదు. ఈరోజు తినాలి అని అనిపించింది అంటే డెఫినెట్లీ నేను చీట్ డే అని అలా ఏం పెట్టుకోలేదు. నాకు తినాలనిపించినప్పుడు తినేదాన్ని, లేదు నేను స్ట్రిక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఉన్నాను. ఒక్కసారిగా మనం వెయిట్ లాస్ అయిపోతున్నా సరే మనకి బాడీ సపోర్ట్ చేయదు, హెల్త్ సపోర్ట్ చేయదు అంటారు. నిజంగానే అది నా శరీరంలో అయితే నేను చాలా చూశాను. మైట్ బీ కొంచెం డైట్ చేస్తూ గ్యాప్ ఇస్తూ ఉన్నానేమో, మేబీ నాకు బ్యాక్ పెయిన్ అలాంటివి ఏమీ రాలేదు. నేను ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతాను చూడండి, అప్పుడు మాత్రమే కొంచెం బ్యాక్ పెయిన్ అలాంటిది అవే వచ్చేది. అండ్ నేను అన్ని కేజెస్ 92 kgsకి వెళ్ళిపోయినా, నేను ఇంత వెయిట్ లాస్ అయినా సరే నేను ఎక్కడ పీరియడ్స్ అనేది మిస్ అవ్వలేదు నేను ఎప్పుడు కూడా. నాకు 2 months బ్యాక్ అనుకుంటా, అప్పుడు మాత్రమే ఒక 10 days మాత్రమే నాకు పీరియడ్ కొంచెం డిలే అయ్యింది. అప్పుడు కూడా మేబీ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదో కొంచెం అటు ఇటుగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేనేం డైట్ అది చేయలేదు. సో ఓకే 10 days లేట్ అయ్యింది ఎందుకు అని చెప్పి నేను మళ్ళీ అగైన్ స్కిప్పింగ్ స్టార్ట్ చేస్తూ, యోగా స్టార్ట్ చేస్తూ, డైట్ స్టార్ట్ చేస్తూ వచ్చాను. మళ్ళీ సేమ్ యాస్టీస్ వచ్చేస్తుంది. నేను 92 kgsకి వెయిట్ వెళ్ళినా సరే నాకు డెలివరీ అయిన తర్వాత 4th monthకే ఎగ్జాక్ట్గా నాకు 27కి డెలివరీ అయ్యిందంటే బాబుగాడికి 4th month వచ్చిన 27కి ఎగ్జాక్ట్గా నేను డేట్ అయిపోయాను. అంత వెయిట్ గెయిన్లో కూడా నేను ఎప్పుడు నాకు పీరియడ్స్ డిలే కానీ, PCOS, PCOD, థైరాయిడ్ అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ నాకు మెడిసిన్ చాలా ఎక్కువ అవడం వల్ల మాత్రమే నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయాను. ఎందుకు అంటే ఆ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నాకు కమెంట్ చేయండి. నా జర్నీ ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్తాను. ఫ్యూ కాంప్లికేషన్స్ వల్ల బెడ్ రెస్ట్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అవుతారు కదా. సేమ్ నాది కూడా అంతే. దట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరే ఆలోచించండి. మనం సిస్టమ్ ముందు అంతసేపు కూర్చొని ఉంటే ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అవుతాం కదా. ఇది నా 1 వీక్ జర్నీ. సో చూద్దాం మంతెన గారి డైట్లో నేను నిజంగా అందరూ చెప్తున్నట్టుగా, ఆయన చెప్తున్నట్టుగా 4 kgs ఆర్ 3 kgs ఆర్ 5 kgs వెయిట్ లాస్ అవుతానా లేదా చూద్దాం. ఈ 1 వీక్ ఈ డైట్ చేస్తూ దాంతోపాటు 2 to 3 లీటర్స్ అయితే వాటర్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ వాటర్ తాగడం వల్లే ఏంటో మనకి పొట్ట అయితే ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ తిన్నా మనకి పొట్ట నిండుగా అయిపోతుంది. అండ్ దాంతోపాటు మధ్యలో చియా సీడ్స్ కూడా తీసుకునేదాన్ని. చాలా దగ్గర విన్నాను చియా సీడ్స్ తీసుకోవడం వల్ల బాడీ కొంచెం ఫుల్ అయినట్టు ఉంటుంది అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు ఆర్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తినే ముందు బిఫోర్ ½ an hour అలా అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. నేను ఎర్లీ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను కదా, సో దానివల్ల ఫుడ్ తినక ముందు ఒక ½ an hour ఉంది అనగా అప్పుడు చియా సీడ్స్ వాటర్ తీసుకునేదాన్ని అన్నమాట. చూద్దాం. అంటే ఈ మంతెన గారి డైట్లో వాటర్ తాగడం అంత పెద్ద కష్టం ఏమీ కాదు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను వాటర్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకున్నాను కాబట్టి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.